సనాతన ధర్మం మనుధర్మ శాస్త్రాల ప్రకారం 60% ఉన్న బీసీలు ఎట్టి జీవులే కదా. 3-4% ఉన్న 3 వర్గాలకు సేవ చేయటానికే కదా ఆ సనాతన ధర్మం మనుధర్మ శాస్త్రాలు చెప్పేది. ఆ ధర్మశాస్త్రాలను గౌరవించుకుంటూ మనం ఎంతకాలం బానిసలుగా ఉందాం అంటూ మాట్లాడుతున్నారు బహుజన నాయకులు. ప్రత్యామ్నాయ బహుజన రాజకీయ పార్టీ సమీక్షా సమావేశాలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తాము. ఈ 3 జాతులకే ఈ శూద్ర జాతులు సేవ చేయడానికి పుట్టింది అని చెప్పి ఇంత బ్రహ్మాండంగా చెప్పినప్పటికీ కూడా మన బీసీలలో చేరడం లేదు. నిజానికి ఎస్సీ మిత్రులను, ఎస్టీ మిత్రులను, మరీ ఎస్సీ మిత్రులను నేను చాలా చాలా అభినందిస్తాను. ఎంత చైతన్యవంతులు అంటే చాలా చైతన్యవంతులు. రాజ్యాంగం మీద గంటల తరి అనర్గళంగా మాట్లాడే శక్తివంతులు వాడు. కానీ మా బీసీ సోదరులకు ఇంకా రాలేదు. వ్యక్తులుగా రాగలిగినాయి. ఇప్పుడు మన కంచె ఎల్లయ్య గారి వాళ్ళు కానీ, లేకుంటే రాలంటి వాళ్ళు, సిద్ధేశ్వర గారు కొంతమంది మాట్లాడగలరు కానీ సమూహాలుగా మాట్లాడలేరు. అది శక్తి. రాజ్యాంగం మీద పట్టు అనేది రావాలి. అందుకోసమే కాంశీరామ్ గారు కూడా ఏమన్నారు, అది పెట్టిందే మీకోసము. ఎస్సీ ఎస్టీలకు మాకు 32 నుంచి రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. మాకు అప్పటి నుంచి మేము రాలేం కదా. మీరు ఎప్పటి నుంచో బానిసలు కదా. మీరు రావాలి రాజ్యాంగంలోకి. అస్సలు అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులంతా కుర్చీలన్నీ ఖాళీ కావాలి అన్నాడు. దీన్ని మనం అందుకోలేదు. అదే సందర్భంలో చారిత్రక క్రమంలో కాంశీరామ్ గారు ఈ భారత రాజకీయ చిత్రపటం నుంచి వెలువరి గారి అతని మరణం జరిగింది. 2006లో అతని మరణము. దాని తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో మేము చురుకుగా పనిచేస్తున్న క్రమంలోనే మాయావతి యొక్క ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆయన బహుజన సిస్టమ్, బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సిస్టాన్ని కాంశీరామ్ గారికి తీసుకురాలేదు. అది బుద్ధిజం నుంచే వచ్చింది. దాన్ని స్వీకరించాడు. అనేక మంది మహానుభావులు స్వీకరించాడు. కాంశీరామ్ గారు స్వీకరించాడు. దాన్ని అమలు చేయాలని తన లైన్కి వచ్చేసరికల్లా బ్రాహ్మణిజం చాలా బ్రాహ్మణులు ఇన్ఫిల్ట్రేట్ చేయడం జరిగింది. ఆమె తప్పకు ఆమె ఏ విధంగా సైలెంట్గా ఉంచారో ఆ విధంగా చేసేసి అడ్వకేట్ జనరల్ అయినటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన నడిపించుకుంటూ బీజేపీ కంట్రోల్ ఆయన ఉంటాడు. ఆయన కంట్రోల్ ఏముంటుంది కంప్లీట్ సిస్టమ్ అంతా బహుజన హితాయ పోయి సర్వజన హితాయకి వచ్చింది. ఇప్పుడేమంటుండు సర్వజన అంటుండే, ఆయన సబ్కా వికాస్ అంటుండే. అది దానికి తేడా ఏం లేదు. అందుకోసమే ఇది పక్కదారి పడుతుంది. సేవ్ బహుజన్ మూవ్మెంట్ అనే నినాదం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇస్తూ యూపీ, పంజాబ్, హర్యానా 4-5 రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర 2000 కిలోమీటర్ సైకిల్ యాత్రలో పాల్గొన్నాం. మీరే ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీఎస్పీ యొక్క రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ముగిస్తున్నాం. ఓకే, అయితే చాలా బాధగా ఏముందంటే మరి ఈనాటి పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అదే సందర్భంలో అనేక పెట్టబడిన పార్టీల మధ్య సమన్వయం లేకపోతే మనము పాలక వర్గాల మధ్య పావుల్లాగా మిగిలిపోవడానికి అవకాశం ఉన్నది. మిత్రులు, ఎవరు ఏ లక్ష్యం కలిగి ఉన్నా కాంశీరామ్ గారు చెప్పినటువంటి నాయకత్వం మనకు కావాలి. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? అన్ని విధాలుగా సంసిద్ధమే ఉండాలి. ప్రాణానికైనా సంసిద్ధం ఉండాలి. శత్రు యుద్ధాలు చేసి సంపడలేదు మనం. ఎందుకంటే మనం పోతుంది రకాలైనటువంటి ఎర వేస్తూ ఉంటాడు శత్రువు. ఒకటి కొనేయడం, రెండవది ఎనిహిలేట్ చేయడం. తనకు అనుకూలం ఉన్న పరిస్థితులు చేస్తాడు. దానికి సంసిద్ధపడాలి. ఎనిహిలేషన్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉన్నదానికి సంసిద్ధం కావాలి. దాని గురించి ఎట్లాగే ఎన్నడైనా తెచ్చిపెట్టడమే. మన వయసు ఇప్పటికీ హైకోర్టుకి వచ్చింది. మిత్రులారా, అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులు వచ్చారు. మన స్టూడెంట్స్ అన్నారు ఏం నేర్చుకుంటామని. మేము కాదు మిత్రులారా, మీరే నడపడానికి నాయకులకి చేయాలి. ఇంకా ఎన్ని చేస్తాము? మేము మీకు తోడుగా అండగా సలహాగా ఉంటాము. మీరు ఎక్కడికైనా రమ్మంటే వస్తాము. కానీ మీ భుజాల మీద వేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కాంశీరామ్ గారు నవ యువకుడిగా యువనంలో ఉన్నప్పుడే కదా లెటర్ రాసి, అమ్మా ఈ సమాజం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని సర్వ సమాజాన్ని అంకితం చేసి ఆయన ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆయనకు డబ్బులు ఉన్నాయా? అమ్ముడు వయ సమాజం కూలినాడు ఉంది, ఈనాడు ఉంది. అమ్ముడు పోయేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు. అమ్ముడు పోయేవాడిని ఆపలేము, కొనేవాడిని ఆపలేము. అదే సందర్భంలో దీన్ని ఎట్లా కట్టడి చేయాలంటే కొంచెం మనకు ఉంది. ఓటు పరిరక్షణ ఉద్యోగం కూడా చాలా అవసరమే ఉంది. అది లేకపోతే కష్టమే.
కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చూడండి ఒక వాతావరణం క్రియేట్ అయింది. మా దేశం దొరలంతా ఒక ప్రకటన చేశారు, ఇక మా సీట్లు ఇక మాకు రావు, అయిపోయింది. ఎందుకంటే 1952 నుంచి సిరిసిల్లకు మహారాజు దొరలే, కానీ దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ కదా బ్రేక్ అయిపోయింది. కరీంనగర్ దొరలే కదా, బండి సంజీవ్ 2 సార్లు గెలిచాడా? ఇప్పుడు ఆయన అంతకు గౌడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గెలిచాడా? ఇట్లా అరవింద్ గెలిచాడా? వచ్చాడు. కానీ బీసీ వాదము ఉంది, కానీ దీన్ని బలమైన స్థాయిలో తిప్పాలి, అది మన ఫోల్డ్లోకి తిప్పాలి. బీజేపీకి 100 మందికి ఇచ్చేసి బీజేపీ అభ్యర్థులు గెలిచినంత మాత్రాన ఈ బానిస సమాజం ఏమిటైందని చెప్పి అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రధానమంత్రి బీసీ కదా, సరే కన్వర్టెడో ఏదో ఏందో, మరి ఏది నువ్వు జనగణన చేయమంటేనే ఇది చేయడానికే వీలు లేదు, చేయడానికి కష్టం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టుగా అఫిడవిట్ ఇచ్చినటువంటి బీసీ నాయకులు ప్రధానమంత్రి మనం చేస్తాడని ఎట్లా ఆశిస్తాం? అందుకోసమే బీసీలను అదొక ఆలోచన విధానం మాత్రమే. ఒక తీర్మానం వల్ల నచ్చాడు, ఆ వాయిస్ అయితే వెళ్ళిపోయి వ్యతిరేకమో ఇతరకో ఏదైనా కానీ బీసీ వాదం రావాలి. కానీ ఒక్క బీసీ వాదం వస్తే ఇప్పుడు వచ్చే ప్రమాదం ఇంకోటి బహుజనులంతా కలిసి మాత్రమే. ఇంకో విజ్ఞప్తి, చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను, జై బీసీ అని ఎక్కడ అనకండి మిత్రులారా. అంటే ఆ జై బీసీ మాత్రంగా జై బహుజనులు మాత్రమే అనాలి. ఎందుకంటే బహుజనులు అందరం కదా, ఆ రకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇక సెకండ్ సెషన్లో సార్ ఏమి మాట్లాడమంటారో మాట్లాడదాము, అభిప్రాయాలు అందరూ చెప్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.